హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు కదా నేను వర్క్ మీద హైదరాబాద్కి వచ్చానని. సో డైలీ మెట్రోలో వెళ్ళేదాన్ని అనమాట. ఆ మెట్రో జర్నీ మీతో పంచుకుందామనే ఈ వీడియో చేశాను. నేను మెట్రో ఓపెన్ అయినప్పుడు జస్ట్ ఎలా ఉంటది అని ఎక్కాను, కానీ ఇప్పుడు వర్క్ మీద డైలీ మెట్రోలో వెళ్లాల్సి వస్తుంది. ప్రతిరోజు నేను ఈ మెట్రోలో వెళ్ళేటప్పుడు కొత్త అనుభూతే. మార్నింగ్ ఈ ట్రైన్ లో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, స్కూల్ కి, కాలేజెస్ కి, వాళ్ళ బిజినెస్ కి వెళ్లే వాళ్ళందరూ కలుసుకునే ఒకే చోటు అనిపిస్తుంది. వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం కష్టపడుతున్న వారు, ఉద్యోగానికి వెళ్తున్న వారు, చదువుకునే విద్యార్థులు అందరూ మెట్రోలో కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూస్తే తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. మీకు తెలుసా, నేను మెట్రోలో ప్రయాణించేటప్పుడు అందరూ వర్క్ టెన్షన్ లో సీరియస్ గానే ఉంటారు, కానీ అక్కడక్కడ చిన్నారులు కూడా కూర్చుంటారు. వాళ్ళ చిలిపి చేష్టలతో నవ్విపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను చిన్న పిల్లల్ని చూస్తానే మా పిల్లలు గుర్తొచ్చేస్తారు. వాళ్ళని చూస్తున్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అని గుర్తొచ్చేస్తుంది. వాళ్ళు ఆడుతూ పాడుతూ చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ అమ్మలతో. అవన్నీ చూసి నాకు కూడా ఓ నిమిషం మా పిల్లలు గుర్తొచ్చేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ మెట్రో ప్రయాణం కేవలం గమ్యం చేరుకోవడమే కాదు, జీవితంలో ఎంతో మందిని చూస్తూ మధురమైన జ్ఞాపకాలని కలుపుకునే ఒక ప్రత్యేకమైన అనుభవం అని కూడా చెప్పొచ్చు. సో ఇదేనండి నా డైలీ షెడ్యూల్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా ఈ మెట్రో జర్నీ ఎన్నో విషయాలని నేర్పించింది. See you in the next video.